తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మీరు కూడా చాలామంది వినుంటారు కదా. సో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం. ఇంకొంతమంది మంచి దైవజనులు ఏమంటారంటే ఇది తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం కాదు, ఇది ఏంటి అని అంటే ఇది పెద్ద కుమారుడి యొక్క ఉపమానము. ఆ పెద్ద కుమారుని యొక్క బిహేవియర్ని చూపించడానికి ప్రభు ఈ మాటలు చెప్పాడు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అయితే నాకేమనిపించిందంటే ఇది తప్పిపోయిన కుమారుని ఉపమానమే, కానీ తప్పిపోయిన కుమారుడు కాదు, తప్పిపోయిన కుమారులు యొక్క ఉపమానం. సో ఇద్దరు కుమారులు ఉన్నారు. మనకు కనిపించడానికేమో ఒక కుమారుడు తప్పిపోయి దుర్వ్యాపారం చేసి డబ్బులని పోగొట్టుకొని దీనస్థితిలోకి వెళ్ళిపోయినట్లు మనకు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇక్కడ ఇద్దరు తప్పిపోయిన కుమారులు మనకు కనిపిస్తారు ఉపమానంలో. కాబట్టి తప్పిపోయిన కుమారుడి ఉపమానం కాదు, తప్పిపోయిన కుమారుల యొక్క ఉపమానం అని చెప్పచ్చు. ఇదే మనకు తర్వాత గలతీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు చెప్తా ఉంటాడు అనమాట. ఒక తప్పిపోయిన కుమారుడేమో, చిన్న కుమారుడేమో ఏ విధంగా తప్పిపోయాడు అని అంటే తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని దుర్వ్యాపారం చేసి శాపాన్ని కొని తెచ్చుకొని దుష్టక్రియలు చేసి జీవితాన్ని పాడు చేసుకొని పందులను పొట్టుని తినే స్థితికి దిగజారాడు అనమాట. ఆ విధంగా తప్పాడు చిన్న కుమారుడు. ఇంకొక కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు ఎలా తప్పిపోయాడు అని అంటే పెద్ద కుమారుడు చెడ్డ పనులు చేయలేదు, పెద్ద కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోలేదు, పెద్ద కుమారుడు ఏంటి అని అంటే దుర్వ్యాపారం చేయలేదు, వ్యసనాలకు అలవాటు పడలేదు, డబ్బులు పోగొట్టుకోలేదు, ఏం చేయలేదు. అంత డిసిప్లిన్డ్గా ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉంటున్నాడు, తండ్రి చెప్పినట్లుగా వింటున్నాడు, తండ్రి చెప్పిన పనులు చేస్తున్నట్లుగా ఉన్నాడు కదా. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, కానీ తండ్రితో సంబంధం లేదు. ఒక్కగానొక సమయం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళలేకపోతున్నా ఉన్నాడు. తండ్రి వెలుపలకు వచ్చి ఆయన్ని లోపలికి రమ్మని బ్రతిమాలుకోవాల్సి వచ్చింది. చిన్న కుమారుడేమో తప్పిపోయి పాపం చేసి నీచమైన పరిస్థితికి దిగజారిపోయి అపవిత్రుడైపోయి ఇంటికి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడేమో ఇవేవి చేయకుండా కూడా చూడండి ఇంట్లోకి రాలేని పరిస్థితి అన్నమాట. ఈ చిన్న కుమారుడు కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చినట్టు మనం చూసాం. ఒక మంచి ఏంటంటే ముగింపుని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆఖరికి ఎట్లా ఏమైంది, ఇంటికి చేరుకున్నాడు. ఎవరు? ఆ చిన్న కుమారుడు. అయితే పెద్ద కుమారుడు ఇంట్లోకి వచ్చాడా? పెద్ద కుమారుడు మళ్ళా ఇంట్లోకి చేరుకున్నాడా? ఇప్పుడు ఈయన కూడా బయటే ఉన్నాడు కదా. చిన్న కుమారుడు కోసం ఎట్లాగైతే పరిగెత్తుకొని తండ్రి బయటకు వచ్చాడో ఈ పెద్ద కుమారుడు కోసం కూడా అట్లాగనే తండ్రి పరిగెత్తుకొని బయటకు వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు లోపలికి రమ్మని. అర్థమవుతుందా? చిన్న కుమారుడైనా లోపలికి వచ్చేసాడు, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నాడు, తన కుమారుని స్థానంలోకి వచ్చేసాడు, ఇంట్లోకి వచ్చేసాడు అన్నట్లుగా రాయబడింది. కానీ పెద్ద కుమారుడు వచ్చాడో లేడో, పెద్ద కుమారుడు ఏమైపోయాడో, అంతటితో ఇంటికి వచ్చాడా, లోపలికి వచ్చాడో, లేకపోతే అలానే బయట ఉండిపోయాడు. కొంతమంది ఈ హీబ్రూ లిటరేచర్, హీబ్రూ పోయట్రీ రాసేటువంటి యొక్క థియోలోజియన్స్, తర్వాత ఎక్సిజిట్స్, వాళ్ళు ఏమంటారు అని అంటే ఇది ఒక పోయట్రీ రూపంలో రాయబడినటువంటి కథ. ఇది పోయట్రీలో ఏంటి అని అంటే 4 స్టాంజాస్ ఉండాలి కరెక్ట్గా హీబ్రూ పోయట్రీలో. ఇందులో 3 స్టాంజాస్ ఏమన్నాయి అంటే 4వది వదిలిపెట్టేశారనమాట ఆడియన్స్కి. మీరే ఏమైనా జరుగుంటుందో రాసుకోండి అని. ఏం జరుగుంటుందో రాసుకోండి, ఏదైనా జరగవచ్చు. ఆ పెద్ద కుమారుడు కత్తి కూడా తీసుకొని తండ్రిని అక్కడే పొడి చంపేసి ఉండొచ్చు. ఒక కర్ర తీసుకొని తండ్రిని కొట్టి అక్కడే చంపేసి ఇంకా అందరితోటి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏమైనా
జరుగుండొచ్చు. యేసుక్రీస్తుని కూడా అదేవిధంగా యూదులు సిలువ వేశారు. ఎవరైతే దేవునితో ఉంటున్నట్లుగా ఉన్నారో బయటికి, ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క మందిరంలో ఆరాధన చేస్తూ ఉన్నారో, భక్తిగా ఉన్నట్లు, డిసిప్లిన్డ్గా ఉన్నట్లు, బయట అందరు విగ్రహారాధికులుగా ఉంటే, బయట అన్య మతస్థులు విగ్రహాలను పూజిస్తూ అపవిత్రమైన కార్యకలాపాలు చేస్తూ అపవిత్రమైన పూజలు చేస్తూ వాళ్ళందరూ ఉంటే, వీళ్ళు మాత్రం పవిత్రంగా ప్రశస్త వస్త్రాలు ధరించుకొని డిసిప్లిన్డ్గా ఉంటూ నీతిమంతులుగా కనిపిస్తూ దేవుని వాక్యాన్ని ఆజ్ఞల్ని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు? యూదులు. ఆ విధంగా ఉన్నాం కదా అని చెప్పి మేము చాలా నీతిమంతులు అనుకుంటున్నారు. మేము చేసేటువంటి డిసిప్లిన్లోనే, ఈ క్రియల్లోనే, మా మతంలోనే, ఈ యొక్క మా విధానంలోనే మాకు చాలా నీతి ఉంది అనుకుంటున్నారు. కానీ ఒకరోజు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, యేసుక్రీస్తు ప్రభు అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకులకు సువార్త ప్రకటించి నిజమైన మారు మనసులోకి తీసుకొస్తున్నాడు. రియల్ రిపెంటెన్స్, రియల్ సాల్వేషన్, నిజమైన మారు మనసులోకి తీసుకొస్తున్నాడు. వీళ్ళు ఎవరయ్యా అనంటే, వీళ్ళు అసలు యూదులు కూడా కాదు. కొంతమంది వీళ్ళు భయంకరమైన మతాచారాల్లో నుంచి, భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి సొంత బిడ్డల్ని ఆరాధన పేరుతోటి బలర్పించేటువంటి ఆరాధన విధానం ఉండేదన్నమాట. అలాంటి విగ్రహారాధికులు వాళ్ళు. అదవుతున్న సొంత బిడ్డల్ని బలి ఇవ్వడం కంటే ఇంకంతకంటే నీచమైనటువంటి మతం, అలా దానికంటే నీచమైనటువంటి ఇంకేదైనా ఉంటుందా? విశ్వాస విధానం ఉంటుందా? ఉండదు కదా. అపవిత్రమైనటువంటిది. అదేదో ఒక విశ్వాసంలాగా వాళ్ళు భావిస్తూ, వాళ్ళు అందులో వాళ్ళ నీతిని వాళ్ళు అందులో ఎత్తుకోరు, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ సాటిస్ఫాక్షన్ని, వాళ్ళ నీతిని వాళ్ళేమో అందులో ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు నిజంగా రక్షింపబడి నిజమైనటువంటి మారు మనసులోకి వచ్చి నిజంగా అదిగో వీళ్ళే దేవునికి సంబంధించిన వాళ్ళు అన్నట్లుగా వాళ్ళు మారుతున్నారు. యేసు ప్రభు ఆ విధంగా బోధిస్తున్నాడు. ఆయన బోధించినటువంటి మాటల్ని నమ్మి ఆ విధంగా విగ్రహారాధికులు మారిపోతూ ఉన్నారు. వీళ్ళు చూసి, యూదులు చూసి ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు మొన్నటిదాకా దారుణమైనటువంటి పనులు చేసిన దౌర్భాగ్యులు కదా, వీళ్ళేంటి ఈయన శిష్యుల్లాగా ఈయన వెనకాల తిప్పుకుంటున్నాడు, వాళ్ళకు కూడా రక్షణ ఉందన్నట్లుగా బోధిస్తున్నాడు ఏంటి? యూదుడని కాదు, గ్రీస్ దేశస్థుడని కాదు, ఇంకొకడని కాదు, నాలోనే నీతి ఉంది, నాలోనే జీవం ఉంది, నేనే నిత్య జీవము, నాతో కలిసి బ్రతకగలిగితే నాలో ఉన్నటువంటి జీవానికి పాత్రుడవుతారు. నాతో కలిసి ప్రయాణం చేయగలిగితే, నాతో కలిసి జీవించగలిగితే చాలు, నిత్య జీవం నేను ఇస్తాను. వాళ్ళే నన్ను ఎవరైతే అంగీకరించి నా వెనకాల ఎవరైతే తిరుగుతారో, నా కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే నా తండ్రి చేత, నా దేవుని చేత, మీరు కూడా పూజిస్తున్నారా మీ దేవుడు అని, ఆ దేవుని చేత, ఆ తండ్రి చేత ఎన్నుకోబడిన వారు, ఆశ్రయింపబడిన వారు వాళ్ళే. వాళ్ళు ఎవరైనా కావచ్చు. అని అంటే అదేంది, నీలోనే మొత్తం ఉంటుందా? మాకు నచ్చట్లేదు. సరే, మీకు నచ్చకపోతే నచ్చిన వాళ్ళు దేవుని కుమారులు అయిపోతారు. ఇదిగో మీరు యూదులు చాలా గొప్పవాళ్ళని మీరు భావిస్తున్నారు. మీకు నచ్చకపోతే ఎవరినైతే అన్యులని, ఎవరైతే విగ్రహారాధికులని మీరు అన్నారో వాళ్ళు ఈ సత్యాన్ని అంగీకరించి నాతో కలిసి బ్రతికితే వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఈ విధంగా యేసు ప్రభువు ప్రకటిస్తూ ఉంటే, పెద్ద కుమారుడు ఎలాగైతే ఇంటి బయటే నిలబడిపోయి ఉన్నాడో, వీళ్ళు కూడా కోపంతో రగిలిపోయి ఆ తండ్రి దగ్గరికి రాలేక, ఆ యేసయ్య దగ్గరికి, సువార్త దగ్గరికి రాలేక కోపంతో ఏం చేశారంటే ఆయన సిలువ వేసి హింసించి చంపివేశారు. చూడండి,
చిన్న కుమారుడికి ఒక నీతి ఉంది, పెద్ద కుమారుడికి ఇంకొక నీతి ఉంది. చిన్న కుమారుడికి ఉన్న నీతి ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగా డబ్బులంతా ఖర్చు పెట్టాలి, రిచ్గా ఉండాలి. చూడండి, డబ్బులు ఇంకా బాగా సంపాదించాలి. డబ్బులు బాగా సంపాదించాలనుకునేవాడే డబ్బులు పోగొట్టుకునేది, అంతే కదా. బాగా సంపాదించుకున్నానుకునే డబ్బులు పోగొట్టుకునేది. ఇదివరకు మేమున్న పాత చర్చిలో, ఇదివరకు నేను రక్షింపడిన చర్చిలో ఒక అబ్బాయి ఉండేవాడు, చిన్నపిల్లడు. అప్పుడు నేను ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్దోడు అయ్యాడు. వాడు నాకు మెసేజ్ చేశాడు అనమాట. వాడు ఇక్కడ మన పుత్తూరులో ఉంటాడు. వాడు మెసేజ్ చేసి సడన్గా అన్న అంటే, వాడు వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా బాగాలేకపోతే, బంధువులకు బాగాలేకపోతే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ కోసం దానికోసం మెసేజ్ చేస్తుంటాడు, కాంటాక్ట్లో ఉంటాడు. అయితే సడన్గా మెసేజ్ చేసాడు, ఏంద్రా ఏమైనా బాగాలేదా ఏంటి సంగతి అని అడిగితే, అన్నా నాకు అర్జెంటుగా ఒక 25,000 కావాలి. ఎందుకు నీకు 25,000 అని అంటే, అర్జెంటుగా 25,000 కావాలన్నా, బెట్టింగ్ యాపుల్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాను, ఆ సంగతి ఎవడికి తెలీదు, ఇంట్లో తెలిస్తే చేతం కొట్టేస్తారు, కనీసం ఒక 5,000 అన్నా ఇవ్వండి అన్న అని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఎవడు డబ్బులు పోగొట్టుకునేది, ఎవడు నాశనం చేసుకునేది జీవితాన్ని అని అంటే, డబ్బులు సంపాదించాలనుకునేవాడే. ఎందుకు సంపాదించాలనుకుంటాం అంటే, డబ్బులు సంపాదిస్తేనే ఆశీర్వాదం అని చెప్పి పాస్టర్లు చెప్తున్నారు కాబట్టి, అంతే కదా. డబ్బులుంటేనే ఆశీర్వాదం, డబ్బులుంటేనే. సరే, వాడు పోగొట్టుకోలేదు అనుకుందాం. ఆ బెట్టింగ్ యాప్లో వాడు పెట్టిన 25,000కి 25 లక్షలు వచ్చేసినాయి అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? పశ్చాత్తాపడతాడా? అయ్యో ప్రభా తప్పు చేశాను, అయ్యో అన్నా తప్పు చేశానన్నా అంటాడా? ఏమంటాడు? కృతజ్ఞత కూటం పెట్టుకుంటాడు. పెట్టుకుంటాడు. ఆ కూటం పెట్టుకోవడానికే బెట్టింగ్ యాప్లు పెట్టింది. అర్థమవుతుందా? వాడు మంచి వ్యక్తి, వాడు చర్చికి వెళ్ళేవాడు, అన్ని వ్యసనాలు ఉన్నాడు, ఏం కాదు. ఏదో తాగుడు కోసమో లేకపోతే వ్యభిచారం కోసమో చేసిన వ్యక్తి కాదు వాడు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మనకి ఏ వ్యసనాలు లేవు. మరి ఏంటి అడుకున్న వ్యసనం? వాడుకున్న వ్యసనం స్వనీతి. మనకున్న వ్యసనం ఏంటి? ఇప్పుడు ఎట్లాగైనా సరే మా ఇంట్లో మా అమ్మోళ్ళకు ఉన్న అప్పులు ఏమన్నా ఉంటే తీర్చేసేసి, నేను ఒక బండి కొనుక్కొని, నేను ఒక వ్యాపారం పెట్టుకొని కృతజ్ఞత కూటం పెట్టుకోవాలి. ఆఖరికి దేవుడు ఆశీర్వదించాడని అదే కదా చేసి ఉండేవాడు కదా. పోయినాయి కాబట్టి బాధపడి తప్పు అయిపోయిందన్న, తప్పు చేశానన్న అంటున్నాడు, పాపం చేశానంటున్నాడు. డబ్బులు వస్తే అది పాపం నాకు కనిపిస్తుంది. అసలు పాపం అవుద్ది, అది అవదు కదా. అర్థమవుతుంది చెప్పింది? కాబట్టి ఆ విధంగా చిన్న కుమారుడికి ఒక నీతి ఉంది, వాడి నీతి ప్రకారం వాడు వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం అయిపోయింది అది అనుకోకుండా. పెద్ద కుమారుడికి ఇంకొక నీతి ఉంది, ఈ పెద్ద కుమారుడికి వీడికి ఇంకొక నీతి ఉంది. ఆ నీతికి ఈ నీతికి పెద్ద తేడా ఏం లేదు. రెండు కూడా తండ్రి ఇంటి నుంచి వాళ్ళిద్దరిని కూడా ఏం చేసినాయి? బయట నిలబెట్టింది. తండ్రి ఇంటికి బయట నిలబెట్టేసినాయి. అయితే చిన్న కుమారుడు ఏమనుకున్నాడంటే, ఇదిగో ఇందులోనే నీతి ఉందనుకున్నా, ఈ డబ్బులో నా నీతి ఉందనుకున్నా, ఈ డబ్బులో నాకు సంతోషం ఉందనుకున్నాను, కానీ ఇందులో నాకు సంతోషం లేదు. నా తండ్రి దగ్గరే నాకు సంతోషం, నా తండ్రిలోనే నిజమైన నీతి, ఆయనలోనే నాకు అసలైన ఐడెంటిటీ. ఆయన తప్పనించి నాకు ఇంక వేరే ఐడెంటిటీ ఏముంది? ఆయన నాతో ఉంటే చాలు, ఆయనతో నేను ఉంటే చాలు, ఆయన ఇంట్లో నేను ఉంటే చాలు, నేను ఆయనకు సంబంధించిన వాడిని అనేటువంటి ఐడెంటిటీ నాకు దొరికితే చాలు. ఆ ఇంట్లో ఒక సేవకుడుగా అయినా సరే నేను ఉంటాను అని తన నీతిని అంతటి కూడా ఎవరిలో ఎత్తుక్కున్నాడంటే తండ్రిలో ఎత్తుక్కొని తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కాబట్టి తండ్రి ఇంటికి లోపలికి వెళ్ళిపోగలిగాడు. కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడు?
కొన్నిసార్లు మన స్వనీతిని మనం విడిచిపెట్టుకోలేం, దానివల్ల దేవునికి దూరంగానే ఉంటాం. అయితే దీని గురించి ప్రభు ఏం చేశాడు, ఈ స్వనీతిలోంచి మనం బయటికి తీసుకురావడానికి ప్రభు ఏం చేశాడు, ఆ మార్గం ఏంటి అనేటువంటి విషయం మనం సెకండ్ మెసేజ్లో చూద్దాం. ఇప్పుడు చకచక కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఈ విషయాల ద్వారా మనం ఈరోజు నిజమైన మారు మనసు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన బలలో పాల్పొందే ముందు వాట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్, నిజమైన మారు మనసు అంటే ఏంటి? చిన్న కుమారుడిలో ఉన్నది అదే. చిన్న కుమారుడిలో కలిగింది ఏంటి అని అంటే నిజమైన మారు మనసు కలిగింది. పెద్ద కుమారుడిలో ఎప్పుడు కూడా నిజమైన మారు మనసు లేదు, నిజమైన రక్షణ లేదు. పెద్ద కుమారుడు తండ్రితో కలిసినట్లుగా కనిపించాడు, కానీ ఎప్పుడు కూడా ఆ పెద్ద కుమారుడు తండ్రికి సంబంధించిన వాడిగా లేడు. అదవుతుందా? ఫేక్గా ఉన్నాడు అనమాట. సో వాట్ ఈస్ ట్రూ కన్వర్షన్? నిజంగా దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి, నిజంగా దేవునికి సంబంధించిన వ్యక్తిగా మారడం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. మీరు రక్షింపబడ్డాను, బలలో నేను చేయి వేయాలి, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అనుకున్నటువంటి వ్యక్తులు ఒకసారి నిజంగా ఈ పరిస్థితి మీకుందా లేదా అనేటువంటిది మీరు ఒకసారి పరీక్షించుకోండి. ప్రభు కోసం బ్రతకాలి, రక్షింపబడాలి, నేను మారు మనసు పొందాలి, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిగా నేను ఉండాలి అనుకున్నవారు కూడా ఈ విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో, జరగాలనే ఆసక్తి మీకు ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోండి. చూడండి. సో ట్రూ కన్వర్షన్ ఏంటి? ఆ చిన్న కుమారులో ఉన్నటువంటి నిజమైన కన్వర్షన్. యోవేలు గ్రంథం ఒకసారి తీయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. యోవేలు 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదన్నా పొరపాటు చేసినప్పుడు, చేసిన సంగతి అందరికీ తెలిసిపోతా ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వారి వస్త్రములను చింపుకుంటారు. వారి వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని అయ్యో నేను తప్పు చేశానని పశ్చాత్తాపడతారు. పెనిటెన్స్. ఓకే, ఇదే మనకి ఏంటనంటే రకరకాల కల్చర్స్లో కూడా ఈ పశ్చాత్తాపం అనేటువంటి దాన్ని రకరకాల కల్చర్స్లో రకరకాల విధాలుగా కొంతమంది బళ్ళు అర్పిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ప్రదక్షిణాలు చేస్తుంటారు, కొంతమంది ఇలాంటివి చేస్తుంటారు కదా, తపస్సులు చేస్తుంటారు, కొంతమంది ఉపవాసాలు ఉంటారు, కఠోరమైన ఉపవాసాలు ఉంటారు. ఈ రోమన్ క్యాథలిక్ సంస్థ ఏదైతే దేవుని వాక్యాన్ని దాచిపెట్టేసేసి కొన్ని ఆచారాల వైపు మనుషుల్ని నడిపించిందో, ఆ రోమన్ క్యాథలిక్ సంస్థ కూడా రిఫార్మేషన్ జరిగి దేవుని సేవకులు బైబిల్ని బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా ఈ సంస్థ కూడా ఇదే పద్ధతిని ప్రమోట్ చేసింది. రకరకాల పద్ధతులు ఉంటాయి అన్నమాట. నీ పాపాన్ని అంటే నేను పాపం చేశాననే పశ్చాత్తాపం, అంటే పాపం ఏం పోదు కానీ పశ్చాత్తాపం బయటికి కనిపించాలి కదా అనేవాళ్ళు ఫస్ట్లో. ఆ తర్వాత పోను అది ఎలా మారిపోయిందంటే పాపం కూడా పోద్ది. ఇదిగో పలానా ఈ పనులు చేస్తే పాపం కూడా ఆటోమేటిక్, ఈ పనులు చేస్తూ ఉండగానే పాపం పోద్ది. ఇంకా ఆఖరికి ఎట్లా దిగజారిందంటే ఇదిగో డబ్బులు కట్టేసి
నీ పాపం పోద్ది అనే స్థితికి దిగజారారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నీ పశ్చాత్తాపము ఏదో ఒక క్రియ ద్వారా బయటికి కనిపించాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నిజమే, మనం నిజంగా పశ్చాత్తాపడితే బయటికి కనిపిస్తుంది. కానీ పని కట్టుకొని నా పశ్చాత్తాపాన్ని 10 మందికి చూపించాలనే విధంగా మనం ఏదైనా క్రియ చేసామంటే దానివల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ యోవేలు గ్రంథంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, మీ వస్త్రాలను చింపుకోవద్దు, పైకి మాత్రం ఏదో చేసి చేతులు దులుపుకోవద్దు, ఏదో పైకి ఏదో ఏడ్చి పైకి ఏదో దుఃఖపడినట్టు దుఃఖం తెచ్చుకొని. కొంతమంది ఇదిగోండి నేను తప్పు చేశాను, దానికి ప్రతిగా ఇదిగో నేను ఇలా కష్టపడతాను, లేకపోతే ఇట్లాగేదన్నా నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే కొంతమంది అట్లా కాదు, ఏడిపే ఆయుధం, ఏడిపే పశ్చాత్తాపం. రమ్మంటే వస్తుంది చాలామందికి ఏడుపు, రా అనగానే వచ్చేస్తుంది తన్నుకొని. కాబట్టి ఆ విధంగా ఏడ్చో అదవుతుందా? ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, మీ వస్త్రములు చింపుకోవద్దు, ఇలాంటి ప్రదర్శన చేయొద్దు, మీ హృదయమును చింపుకోండి, మీ హృదయము చింపుకోండి, దేవుని తట్టు తిరిగి రండి. ఆయన కనికరపూర్ణుడు, ఆయన శాంతమూర్తిగా ఉంటాడు నీ పట్ల. నువ్వు కనుక ఆయన దగ్గరికి వస్తే నువ్వు దుఃఖపడి ఆయన యుద్ధకు తిరిగి రావాలి. సో ట్రూ కన్వర్షన్ మీన్స్ 2 ఉంటాయి. ఒకటి, యేసుక్రీస్తు సిలువలో నీ కోసం ఏం చేశాడో, ఎంతగా నిన్ను ప్రేమించాడో ఆయన్ని అంగీకరించి, ఆయన గుర్తించి, పాపాన్ని నువ్వు పాపివన్న సంగతి, నేను పాపంలో ఉన్నా సంగతిని గుర్తించి, ఈ పాపపు జీవితము నన్ను నరకానికి తీసుకెళ్తుందని మనం గుర్తించి, ఈ పాపం మీదనే ఆధారపడుతూ, ఈ పాపంలోనే సంతోషిస్తూ, నా శరీరాన్ని తృప్తిపరుచుకుంటూ, నా స్వనీతిని తృప్తిపరుచుకుంటూ ఉండేటువంటి ఈ జీవితం నాకొద్దు. ఇది వద్దు అనంటే మరి ఇంకే జీవితం కావాలి? నా కోసం సిలువలో మరణించి, నా కోసం తన ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తుతో కలిసి బ్రతికేటువంటి ఆ జీవితం నాకు కావాలి. పాపం చేస్తూ, అపవిత్రమైన క్రియలు చేస్తూ, శరీరం కోసం, మనుషుల కోసం, లోకం కోసం, నా స్వనీతి కోసం బ్రతికే జీవితం నాకొద్దు. నా కోసం ప్రాణం పెట్టి నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు అనే వ్యక్తి కోసం నేను బ్రతుకుతాను. అదవుతుందా? నీ పాప స్థితిని బట్టి, దేవునితో నువ్వు దూరంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసి దాన్ని అసహించుకొని దేవునికి దగ్గరగా ఉండేటువంటి స్థితికి వెళ్ళాలని ఆశపడ్డాం. దాన్నే ఏమంటారంటే ట్రూ రిపెంటెన్స్ అంటారు. ఏమంటారు? ట్రూ రిపెంటెన్స్. సో చూడండి, ఫస్ట్ ఈ నిజమైనటువంటి ట్రూ కన్వర్షన్. సో ఈ నిజమైనటువంటి చూడండి, కన్వర్షన్ అని అంటే ఇప్పుడు మనకి మన దేశంలో కన్వర్షన్ అనేటువంటి మాట పెద్ద బూత్గా మారిపోయింది. ఎందుకనంటే కన్వర్షన్ అంటే ఏమనుకుంటుంటారు మనోళ్ళు? మత మార్పిడి అనుకుంటుంటారు. మత మార్పిడి కాదు కన్వర్షన్ అంటే. థియాలజీ ప్రకారం, అంటే బైబిల్లో ఉన్నటువంటి భాష ప్రకారం కన్వర్షన్ అంటే మత మార్పిడి కాదు అసలు. క్రైస్తవ మతంలో ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా కన్వర్ట్ అవ్వాలి. వాళ్ళల్లో కూడా కన్వర్షన్ ఉంటేనే వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా కన్వర్ట్ అయితేనే వాళ్ళ పాపం క్షమించబడి నరకానికి పోకుండా శిక్షని తప్పించుకోగలుగుతారు, పరలోక రాజ్యానికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళకి కూడా కన్వర్ట్ అవ్వాలి. సో కన్వర్షన్ అంటే మత మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, మనసు మార్పిడి, హృదయం మార్పిడి అనమాట. అర్థమవుతుందా? సో దాన్ని కన్వర్షన్ అంటారు. కన్వర్షన్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ నాట్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్, బట్ ఇట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. ఓకే, చూడండి ఏంటిది? హార్ట్ ఫెల్ట్ సారో ఫర్ సిన్, లోతైనటువంటి హృదయపూర్వకమైనటువంటి దుఃఖం. దేని గురించి? పాపాన్ని గురించి. లోకాసువార్త 15:18 ఫాస్ట్గా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళి పరలోకముకు విరోధముగాను నీకును ఎదుట నేను పాపము చేశాను, నీ ఎదుట నేను పాపం చేశాను.
పరలోకానికి, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దిస్ ఈజ్ మై స్పిరిచువల్ ప్రాబ్లం. నేను తప్పు చేశానండి, తప్పు చేశాను, కరెక్టే, తెలివి తక్కువగా నేను ప్రవర్తించాను, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్నాను, నా వివాహం విషయంలోనో, లేకపోతే ఉద్యోగం విషయంలో, లేకపోతే సహవాసాన్ని కలిగి ఉండే విషయంలో తెలివి తక్కువగా నేను ప్రవర్తించాను. కానీ నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను. చూడండి, లోతు లేనటువంటి, హృదయము పూర్వకం కానటువంటి రిగ్రెట్. సౌలు అనే రాజు ఉన్నాడు పాత నిబంధనలో మనం చూస్తే, కానీ ఈ సౌలు అనే రాజు కూడా అట్లాంటి పనులు చేసేవాడు అనమాట. అది చూద్దాం మనం. లోతు ఉండదు, ఏదో ఒక సారం ఉంటుంది, కానీ అది హృదయపూర్వకమైంది కాదు. ఇక్కడ ఈ చిన్న కుమారుడు అయితే ఏమంటున్నాడు అని అంటే, నేను పరలోకమునకు వ్యతిరేకంగా కూడా నేను పాపం చేశాను, నేను దేవుని దృష్టిలో కూడా నేను పాపం చేశాను, నేను అపవిత్రుడయ్యాను, నేను నీతి లేనివాడిని అయ్యాను. ఇక నా నీతిని వెతుక్కోవడానికి, నేను పర్వాలేదు, నేను ఓకే అనుకోవడానికి ఏ ఛాన్స్ కూడా నాకు లేదు. దేవుని ఎదుట నేను పాపిని, నీ ఎదుట కూడా నేను పాపిని. హృదయపూర్వకంగా మన పాపము పరిస్థితిని మనం ఒప్పుకోవడం అనేటువంటి అనమాట. దట్ ఈస్ ట్రూ కన్వర్షన్. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ద సారో దట్ ఈస్ డీప్ అండ్ వర్కింగ్. 2 Corinthians 7:10 చూడండి, 2 Corinthians 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము. సో ఆ దుఃఖము మరలా ఎలా ఉండాలి అని అంటే, అది రక్షణార్థమైన మారు మనసును కలుగజేయాలి. రక్షణార్థమైన మారు మనసు. చిచిచి ఈ పని చేశాను, ఈ పని నేను చేయకూడదు అనుకోవడం కాదు. రక్షణార్థమైన మారు మనసు అంటే, నా దేవునికి నేను విరోధంగా నేను ఉన్నాను, నా తండ్రికి నేను దూరం అయిపోయాను, అది అసలు ప్రాబ్లం. అసలు ప్రాబ్లం అది. నా తండ్రికి, నా దేవునికి నేను దూరం అయిపోయాను, అసలు ప్రాబ్లం అది. కాబట్టి నేను ముందు ఏం చేయాలి అని అంటే, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ముందు ఏం చేయాలంటే, నా దేవునికి నేను దగ్గర అయిపోవాలి. ఆయనకు దగ్గర అవడానికి ఏం చేయాలో నేను ఆ నిర్ణయాలు తీసుకోవాలి. నీకు సంఘం లేకుండా, నీకు సహవాసం లేకుండా, నువ్వు దేవునికి దగ్గర అవడానికి ఏ ప్రయత్నాలు నువ్వు పెట్టకుండా, నువ్వు వాక్యం వింటూనే ఉండడానికి ఇక మీదట, అర్థమవుతుందా? ఏదో 1 వారం 2 వారాలు కాదు, ఇంకా జీవితాంతం కూడా వాక్యానికి అందుబాటులో ఉండడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నావా? ఏ నిర్ణయాలు కూడా తీసుకోకుండా ప్రతి దినము, ప్రతి క్షణం కూడా దేవుని వాక్యము నా హృదయంలో ఉండాలి. అలా ఉండాలి అని అంటే, నాకు మంచి సంఘం కావాలి, నన్ను ఆ విధంగా నడిపించే సహోదరులు కావాలి, నిరంతరము నా చుట్టూ ఉండి నన్ను నడిపించే వాళ్ళు కావాలి అని దానికోసం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నావా? ఏ నిర్ణయాలు తీసుకోకుండా చూడండి, మారు మనసు వైపు నడిపించేటువంటి దుఃఖమై ఉండాలంటది. అది ఎలాంటి దుఃఖమై ఉండాలి? ఊరికనే పైన అయ్యో తప్పు చేశాను, ఇంక చేయకూడదు, ఇంక చేయను, అమ్మో అనుకోవడం కాదు. అసలు ఎందుకు ఈ స్థితిలో నేను ఉన్నాను? ఎందుకంటే నేను పాపిని కాబట్టి. నాకేం కావాలి? దేవుని కృప కావాలి, దేవుని సహాయం కావాలి. అది ఎక్కడ దొరుకుద్ది? సంఘంలో దొరుకుద్ది, వాక్యంలో దొరుకుద్ది, ప్రార్థన జీవితంలో దొరుకుద్ది. ఆ విధంగా నా షెడ్యూల్ని నేను మార్చివేసుకోవాలి. ఆ విధంగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి నిర్ణయాలు ఏమి కూడా నీ జీవితంలో లేకుండా అది కన్వర్షన్ అవ్వదు. అదేమవ్వదు? అది కన్వర్షన్ అవ్వదు. నేను హిందువుని, నేను ముస్లింని, యేసుప్రభుని నమ్ముకుంటున్నా, నేను చర్చికి వస్తున్నా అంటే అది కన్వర్షన్ అవ్వదు. నేను బ్యాప్టిజం తీసుకుంటున్నా అంటే బ్యాప్టిజం తీసుకుంటే కన్వర్షన్ అనుకుంటుంటారు కదా. బ్యాప్టిజంలో కన్వర్షన్ లేదు. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ బ్యాప్టిజం తీసుకొని ఉన్నటువంటి మీరందరూ, ఇంక్లూడింగ్ మీ, నన్ను నేను ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా యామ్ ఐ రియల్లీ కన్వర్టెడ్? ఏదో బ్యాప్టిజం ఇచ్చి ఏదో సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన కన్వర్షన్ అవ్వదు. అది లోకంలో అనుకుంటున్నట్లు కన్వర్షన్ అంటే మత మార్పిడా? మత మార్పిడి కాదు. ఇదిగో ఇటువంటి డీప్ సారో, పనిచేసేటువంటి లోతైనటువంటి దుఃఖం, ఇది మన హృదయంలో కలగాలి.
నేను నా దేవునికి దూరంగా ఉన్నాను, నా తండ్రి ఇంటికి దూరంగా ఉన్నాను. అది నా ప్రాబ్లం. ఆయనకి దగ్గరగా ఉండాలంటే నేనేం చేయాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. ఆ దుఃఖంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ దుఃఖం పనిచేస్తూ ఉంటుంది. కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలు, మన షెడ్యూల్స్ ఇవన్నీ మార్చుకోవడానికి ఆ దుఃఖం మనకి సహాయం చేస్తూ ఉంటుంది. అలాంటి దుఃఖం, అది నిజమైనటువంటి మారు మనసులోకి నడిపించేటువంటి దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇది. ఈ దుఃఖం లేకుండా ఊరకనే అయ్యో తప్పు చేస్తున్నా అని చెప్పి దుఃఖపడితే దానివల్ల ఉపయోగం లేదు. మనం క్షీణించిపోతాం, మనం అలసిపోతాం, డిప్రెస్ అయిపోతాం, ఆఖరికి మరణించిన తర్వాత నరకానికే వెళ్తాం. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోకి నడిపించేదై ఉండాలి. నెక్స్ట్, నాట్ జస్ట్ రిగ్రెటింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. సో దేవునికి నేను దూరంగా ఉన్నానని చెప్పి ఆయనకి దగ్గర అవ్వడానికి రక్షణార్థమైన మారు మనస్సులోకి నడిపించేదిగా ఉండాలి. కేవలం ఎలా ఉండకూడదంట, ఆ పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానాలకి భయపడి, ఆ పాపం వల్ల వచ్చేటువంటి పరిస్థితులకి కేవలం భయపడిపోవడం కాదు. అయ్యో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాం, ఒక తప్పుడు ఫ్రెండ్షిప్ చేశాం, ఒక తప్పుడు వ్యక్తితోటి రిలేషన్షిప్ పెట్టుకున్నాం, లేకపోతే వ్యభిచారంలో పడిపోయాం, లేకపోతే చేయకున్నటువంటి వ్యసనాల్లో పడిపోయాం. దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు, దానివల్ల వచ్చేటువంటి శరీరానికి మెంటల్గా ఫ్యూచర్లో సమాజం నుంచి వచ్చేటువంటి అవమానాలకి భయపడిపోయి, అమ్మో క్షమించయ్యా అన్నం కాదంట. ఏంటి, కొంతమంది మారు మనసు పొందాను. ఎట్లా పొందాను? నాకు కోర్టు కేసులు ఉన్నాయి, నేను మర్డర్ చేసి తిరుగుతున్నాను, నన్ను పట్టుకొని లోపలేశారు, నా మీద ఇప్పటికీ మర్డర్ కేసు ఉంది. యేసుప్రభుని ఎందుకు అంగీకరించామనంటే, యేసుప్రభు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నువ్వు కనుక ఈ కేసులోంచి నన్ను తప్పిస్తే నేను నీ సేవ చేస్తా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటే అద్భుత రీతిగా యేసుక్రీస్తు ఆ కేసులోంచి నన్ను తప్పించాడు. అని చెప్పి సాక్ష్యం చెప్తా ఉంటారు. చూడండి, ఎందుకని అంటే ముందు భయపడిపోయి యేసు ప్రభు ఇలాంటి ప్రార్థన చేసినా, ఆ తర్వాత ప్రభులో ఉన్నటువంటి పాపక్షమాపణ గురించి, నేను పాపిని, ఒకవేళ నాకు కనుక ఒక అవకాశం ఇస్తే, నాకు గనక ఒక జీవితం నువ్వు ఇస్తే నేను నీ సేవ చేస్తాను ప్రభా, నాకు గనక అవకాశం ఉంటే నీ సేవ చేస్తాను, లేకపోతే కనీసం నా పాపాన్ని క్షమించు, నీ రాజ్యంలోకి చేరే భాగ్యం దయచేయి, నన్ను జైల్లో వేసినా, ఎంత కఠినమైన శిక్షకు నన్ను గురి చేసినా నిన్ను కలిగి ఉండి నీలో నేను భరించడానికి సహాయం చేయి అని ప్రార్థన చేసుకుంటే అది వేరే విషయం. అట్లా కాదు, ఆ వచ్చేటువంటి పర్యవసానాలకు భయపడిపోయి ఒక్కొక్కసారి అమ్మో అవమానం, పట్టుబడిపోతానేమో, అమ్మో నా పరిస్థితి తెలిసిపోద్దేమో అని భయపడిపోయి చేసేటువంటిది నిజమైనటువంటి పశ్చాత్తాపం అవ్వదు కదా. మొదటి సమయాలు 15:24 చదవకండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ సౌలు గురించి ఉంటుంది అన్నమాట. ఆ సౌలు కూడా జరగబోయే పర్యవసానాల గురించి భయపడిపోతూ ఉంటాడు, అంతే. అది నిజమైన మారు మనసు అవ్వదు. ఆ తర్వాత టర్నింగ్ టు గాడ్, నిజమైనటువంటి కన్వర్షన్, ట్రూ కన్వర్షన్లో ఉండేటువంటి విషయం ఏంటంటే వి విల్ టర్న్ టు గాడ్, దేవుని వైపు మనం తిరుగుతాం. అపోస్తుల కార్యం 26:18 చూడండి, యాక్ట్స్ 26:18.
నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత చీకట్లో నుంచి వెలుగులోనికి, ఇంకా సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకును దేవుని అధికారంలోనికి తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చూడండి, పౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు మార్చుకొని, ఆ వ్యక్తి చాలా క్రూరుడు అయి ఉండి తన నమ్మినటువంటి యూద మతం, యేసుప్రభు ఏ మతంలో పుట్టాడో ఆ మతమే, ఆ మతాన్ని సంరక్షించాలి అనేటువంటి ఉద్రేకంతో ఆ మతానికి హానికరమైనటువంటి క్రైస్తవులు హానికరంగా ఉన్నారు, ఈ మతానికి యేసుప్రభు పుట్టిన కూడా ఆ మతంలోనే, హానికరంగా ఉన్నారని చెప్పి ఆ క్రైస్తవులు హింసించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి అనమాట. అయితే ఆ వ్యక్తిని ప్రభు మార్చి ఇదిగో నేను ఎలాగైతే మార్చానో నువ్వు చెప్పబోయేటువంటి, నా గురించి నువ్వు చెప్పేటువంటి సువార్త ద్వారా ఇంకా అనేక మందిని నేను మారుస్తాను. మార్చడం అంటే ఏం చేస్తాను, మారడం అంటే ఎలా మారుతారు వాళ్ళు, నువ్వు ఎలా మారావు వాళ్ళు అలా మారుతారు. నువ్వు ఎలా మారావు అని అంటే చీకట్లో నుంచి నువ్వు వెలుగులోనికి వచ్చావు. చీకట్లో నుంచి అయ్యో నేను చీకట్లో ఉన్నానే, అయ్యో నేను ఏం తెలియక చాలామందిని హింసించానే, అయ్యో అని కూర్చోట్లేదు. నువ్వు చీకట్లో నుంచి ఎందులోకి వచ్చావు, వెలుగులోనికి వచ్చావు. ఆ చీకట్లో నుంచి నువ్వు ఏదైతే ఆ దుష్క్రియలు నువ్వు చేస్తా ఉన్నావు, ఆ క్రియల్ని విడిచిపెట్టేసి, ఆ అట్మాస్ఫియర్ విడిచిపెట్టేసి, ఆ ఉద్యోగం విడిచిపెట్టేసి, ఆ మనుషులతో సహవాసాన్ని విడిచిపెట్టేసి, ఆ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టేసి నా గురించి సువార్త ప్రకటించేటువంటి పనిలో ముందుకెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డావు. దాన్నే ప్రభు ఏమంటున్నాడు, చీకట్లో నుండి వెలుగులోకి వచ్చావు, నా వైపు నువ్వు తిరిగావు. ఇదిగో నా మతం, నా నీతి, నా డిసిప్లిన్ అని చెప్పి కూర్చున్నావు మొన్నటిదాకా. నువ్వు అంధకారంలో ఉన్నావు, నువ్వు చీకట్లో ఉన్నావు, అందులో నుంచి నువ్వు బయటికి వచ్చేసేసి, లేదు ప్రభా నువ్వే నా నీతి, నిన్ను ప్రకటించడమే నా నీతి, అదే నా ధర్మం, అదే నేను చేయవలసినటువంటి క్రియ అని చెప్పి నువ్వు వెలుగులోనికి తిరిగావు. టర్నింగ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి కదా, టర్నింగ్ టు గాడ్. ఏదో ఒక విషయాన్ని విడిచిపెట్టుకోవడం కాదు, ఏదో కొంతమందిని విడిచిపెట్టుకోవడం కాదు, వారిని విడిచి దేవుని కోసం పనిచేయడానికి, కొన్ని ప్రాంతాలు విడిచి దేవుని బిడ్డలు ఉండే ప్రాంతానికి రావడానికి, కొన్ని స్నేహాలు విడిచి వాక్యానికి దగ్గర చేసే స్నేహాలను కలిగి ఉండడానికి. అర్థమవుతుందా? సో టర్నింగ్. నేను పాపిని నమ్ముతున్నాను, నా శిక్ష కోసం నువ్వు చచ్చిపోయావు అంటే అది కన్వర్షన్ అవ్వదు. ఆ బాప్టిజం తీసుకుంటా అంటే కన్వర్షన్ అవ్వదు. నువ్వు నా కోసం చనిపోయావు, నా పాపము మీదకి రావాల్సిన శిక్షను అనుభవించావు ప్రభా, కానీ నేను ఈ రోజు నుంచి నీతో బ్రతుకుతాను, నీ వైపు తిరుగుతాను, నీకు అందుబాటులో ఉంటాను అని ఆయన వైపు తిరగడం అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెషయా 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారా, ఆయన వైపు తిరిగిన వాడికి పాప క్షమాపణ. నేను మానేస్తానయ్యా అవి చేయను అంటే పాప క్షమాపణ రాదంట. ఎప్పుడు పాప క్షమాపణ వస్తుంది? ఆయన వైపు తిరిగిన ఎడల. నువ్వు కావాలి అని ఆయన్ని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన వైపు తిరిగినప్పుడు
పాపక్షమాపణ ఉంది, కనికరం ఉంది ఆయన దగ్గర. మరలా ఆ పాపంలోకి పోకుండా దేవుడి శక్తిని కూడా ఇస్తాడు. ఇర్మియా 31:18. ఇర్మియా 31:18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. నేను నీకు నా మనసుని త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఏంటంటే నిజమైన, దిస్ ఇస్ ట్రూ కన్వర్షన్. నిజమైన మారు మనసు అంటే ఏంటి? నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తిగానే ఉండాలనుకుంటే నీ మనస్సును ఆయన వైపు త్రిప్పిన ఎడల నువ్వు తిరుగుతావు. ముందు నువ్వేం తిప్పాలి? నువ్వు నీ మనసును తిప్పాలి. నీ మనసును తిప్పాలి. అదొక్కటి నువ్వు చేయగలిగితే నువ్వు తిరిగిపోతావు ఆటోమేటిక్గా. నీ మనసు ఆయన వైపు నువ్వు తిప్పుకోగలిగితే. చాలా వాటి వైపు ఉంది నీ మనసు ఈరోజు. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళంగానే ఎందులో నీకు సంతోషం? ఇంటికి వెళ్ళంగానే ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ రిలాక్సేషన్, నీ వస్తువులు, నీ డబ్బు, నీ కెరియర్, మనుషులు, స్నేహాలు, దేని గురించి ఆలోచిస్తున్నావు? అప్పుడు వెళ్ళంగానే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. నీ మనసు ఉందా? దేవుని వైపు లేదు. దేవుని వైపు నువ్వు తిప్పుకోగలిగితే ఎలా అంటే, ప్రభా జీవిస్తే నీ కోసం జీవించాలి ప్రభా. ఇదిగో ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కోసం నేను పనిచేయాలి, నీ గురించి నేను ఆలోచించాలి ప్రభా, నిన్ను నేను ప్రేమించాలి ప్రభా, నీ పనిలో నేను ఉండాలి ప్రభా, నీ బిడ్డలతో ఉండాలి ప్రభా, ఇంకా నీ గురించి నేర్చుకుంటా ఉండాలి ప్రభా. నీ మనసును తిప్పగలిగితే దీనికి ఏం ఖర్చు అవుతుంది చెప్పండి? నీకు డబ్బులు ఖర్చు అవుతాయి ఈ విధంగా ఆలోచించడానికి? మనస్సు ఈ విధంగా తిప్పుకోవడానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? ఏమైనా శ్రమ పడాలా? అసలు దాని ఒక క్రియ అనొచ్చా? అందుకే దాన్ని క్రియ అనవు, దాన్ని విశ్వాసం అంటాం. ఏమంటాం దాన్ని? విశ్వాసం. నీ మనసును ఆ విధంగా ఈరోజు నువ్వు తిప్పుకోగలిగితే నువ్వు తిరిగిపోతావు. నా మనస్సును తిప్పుకొని ఎడలా నేను తిరుగుదును. చూసారా? అలాంటి విశ్వాసం నేను చూస్తున్నానయ్యా ఎఫ్రాయింలో అని ప్రవక్త ద్వారా ప్రభువే మాట్లాడుతున్నాడు. అది నిజమైన విశ్వాసం. నాకు కావాల్సింది అది అంటున్నాడు. మనసును తిప్పుకోండి చాలు, ఆ తర్వాత నిన్ను నేను తిప్పుకుంటా, నీ క్రియలను నేను తిప్పుకుంటా, నీ వ్యసనాలని, నీ యాంగ్జైటీస్ని, నీ డిప్రెషన్ మొత్తం నేను తిప్పుకుంటాను. నువ్వు కనీసం ఏం చేయాలి? నీ మనసును నువ్వు తిప్పుకోవాలి. మనసును తిప్పుకుంటే ఏదో ఒక ప్లానింగ్ చేసుకుంటావు కదా. ఈరోజు నా మనసు ఏసేకి ఇచ్చేయాలి, నేను ప్రభు కోసం బ్రతకాలి అని కనుక ఈరోజు ఇప్పుడు కనుక నువ్వు నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ నేనే కనుక మీ ప్లేస్లో ఉంటే, ఇప్పుడే కొత్తగా ప్రభుకి నా మనసుని ఇస్తున్నాను అనుకుందాం. ఇదివరకు నేను ప్రభుని అంగీకరించినప్పుడు కూడా అదే చేశాను. నేనైతే ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రొటీన్లో పడిపోకూడదు. నేను మళ్ళీ ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి నా సొంత ఆలోచనలో పడిపోకూడదు, ఏదో సొంత ఎంటర్టైన్మెంట్లో పడిపోకూడదు. ఈరోజు నేను ఇంటికి వెళ్ళి మరలా ప్రభు కోసం, ప్రభుతో ఇంకా ఎలా దగ్గరగా ఉండాలో, ఇంకొంచెం ప్రభుకి ఎలా దగ్గరగా ఉండాలనే ఆలోచనలో నేను పడాలి. ఆయనకి నన్ను దగ్గరగా చేసేటువంటి సహవాసం నాకు అందుబాటులో ఉంది. సాయంత్రం ఏదో మరలా కూడుకుంటారంట, మళ్ళా సాయంత్రం వెళ్దాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెప్పిన వాక్యాన్ని ఒకసారి చదువుకొని కొంచెంసేపు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత రిలాక్స్ అయినా కొంచెంసేపు పడుకున్నా, మళ్ళీ లేకగానే సాయంత్రం మళ్ళీ ఉందంట ప్రార్థనకు పోదాం. వీళ్ళందరూ మరలా ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? వీళ్ళందరూ ఎవరెళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతారా? మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తారా? వెంటనే నాకు వచ్చే ఆలోచన అదే. అర్థమవుతుంది చెప్తుంది. మనసును తిప్పుకో, అప్పుడు నీ షెడ్యూల్స్ మారుతాయి. ఆ తర్వాత దేవుడే నిన్ను తిప్పేసుకుంటాడు. టర్నింగ్ టు గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఎక్కడికి వచ్చి దుఃఖపడినట్టుగా
ఇక్కడ ఏదో కన్నీళ్లు గార్చి పాట పాడేటప్పుడు షో చేసి వెళ్ళిపోతే ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. 1 యోహాను 1:7, 1 John 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపం నుండి మనం పవిత్రులంగా ఎప్పుడు చేస్తుందంట? మనము చీకట్లో ఉన్నవారంగా కాకుండా వెలుగులో నడవాలి. పౌలు ఎలాగైతే చీకట్లోంచి వెలుగులోకి వచ్చాడో తన సొంత నీతిని ఆధారం చేసుకొని బ్రతికేటువంటి లైఫ్ స్టైల్లో నుంచి యేసు క్రీస్తు కోసమే బ్రతకాలి, యేసు క్రీస్తునే ఆధారం చేసుకొని బ్రతకాలనే లైఫ్ స్టైల్లోకి ఎలాగైతే వచ్చాడో చీకట్లో నుంచి వెలుగులోకి మనం వచ్చి వెలుగు సంబంధులుగా ఉండాలి. యేసు క్రీస్తు సంబంధులుగా ఉండాలని దాని అర్థం. అంతకు మించి వేరే వెలుగేం లేదు, గుర్తుపెట్టుకోండి. మంచి అలవాట్లు, మంచి మాటలు, అది కాదు వెలుగంటే. హత్యలు చేయడం మానేసి, వ్యభిచారం మానేసి మంచి, అది కాదు వెలుగంటే. పౌలేం హత్యలు చేశాడు, పౌలేం వ్యభిచారం చేశాడు, ఏం చేయలేదు. పౌలు దృష్టిలో, చట్టం దృష్టిలో హత్య కూడా చేయలేదు. పౌలు ఎవరిని హింసించట్లేదు. ఒక జడ్జి ఒక వ్యక్తి గురి శిక్ష వేస్తే అది హత్య అయిద్దా? అవదు కదా. ఒక పోలీస్ ఆఫీసరు లాఠీ తీసుకొని రోడ్డు మీద ఎవరన్నా అక్రమంగా ప్రవర్తించిన వాడిని కొడితే అది నేరం అవుతుందా? అవదు కదా. అలా ఫీల్ అవుతున్నాడు పౌలు. హత్య ఏం చేయలేదు, ఎవరిని హింసించట్లేదు, వ్యభిచారం అనేది అసలు లేనే లేదు. చాలా నీతిగా నిష్టగా ఉండేటువంటి ఒక యూదుడు, భక్తుడు పౌలు. సో వెలుగులో నడవడం అంటే నిష్టగా ఉండడము, నీతిగా ఉండడము, పరిశుద్ధంగా ఉండడం, ఇది కాదు. అది జరుగుద్ది, అది దేవుడు తిప్పుకుంటాడు. తర్వాత అది ప్రతి దినము మనల్ని తిప్పుకుంటూనే ఉంటాడు దేవుడు, అది జరుగుతూ ఉంటుంది. కానీ వెలుగులో నడవడం అంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తులు నడవడం, యేసు క్రీస్తు యొక్క అధికారం కింద నడవడం, ఆయనకు అందుబాటులో ఉంటూ నడవడం. వెలుగు సంబంధాలుగా మనము ఉండాలి. చూడండి, ఈ రూమ్లోంచి అలా బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, బాగా ఎండ కాస్తామని ఆ నడినెత్తి మీద మనకు ఎండ కాస్తా ఉంది, అక్కడ నిలబడ్డాం అనుకోండి, మన చుట్టూ కూడా వెలుగు, సూర్యుని యొక్క వెలుగు మనల్ని ఆవరించేస్తుంది. అవునా కదా? మనం ఎంత రూమ్లోకి వచ్చినా సరే, ఈ లైట్లన్నీ ఆర్పేసినా సరే మనకు ఒకరి మొహాలు ఒకరు కనిపిస్తాయి. ఈ కట్టన్లు వేసున్నా కూడా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? ఏదో ఒక కట్టంలో సందులో నుంచి సూర్యుని కాంతి చొచ్చుకొని లోపలికి వచ్చేస్తూ ఉంటుంది కదా. చిమ్మ చీకటి అయిపోద్దా? అవదు. ఆ కట్టన్లన్నీ వేసినా కూడా చిమ్మ చీకటి అవ్వదు. ఎక్కడో సందులో నుంచి సూర్యుని కాంతి లోపలికి వచ్చి కనీసం మన మొహాలు అన్నా కనిపించే స్థితిలో మనం ఉంటాం. యేసు క్రీస్తుతో ఆ విధంగా మనం ఉండాలంట. ఆయన నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో మనం నడుస్తూ ఉండాలి. అది వెలుగు సంబంధాలు నడవడం అంటే. రాత్రి సంబంధాలుగా కాకుండా, చీకటి సంబంధులుగా కాకుండా. అదే రాత్రిపూట అనుకోండి, ఇక్కడ అన్ని లైట్లు ఆర్పేసి ఒక ట్యూబ్ లైట్ వేసినా కూడా మనం ఒకరికొకరు కనపడం. ఎందుకు? తేడా ఏంటి? సూర్యుడు లేడు. పగలు కాదు, అది రాత్రి. పగటిలో మనం ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా సూర్యుని కాంతి మనల్ని తాకుద్ది, ఏదో ఒక విధంగా తాకుద్ది. దానికి అందుబాటులోనే మనం ఉంటాం కదా. ఎంత చీకట్లోకి మనం వచ్చాం అనుకున్నా ఏదో ఒక కిటికీ అలా తెరవంగానే అది వచ్చేస్తాం. అలా దేవునికి మనం ఎన్నడూ దూరం అయిపోకుండా ఆయనకు అందుబాటులో మనం ఉంటూ, యేసుక్రీస్తుతో ఆ విధంగా సహవాసం చేస్తూ, ఆయన సువార్తకు అందుబాటులో వింటూ, ఆయన గురించి విషయాలు వింటూ, ఆయన సిలువలో ఏం చేశాడో వింటూ, ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ, ఏదో విధంగా నువ్వు ఎంత రిలాక్స్ అయినా, నువ్వు ఎంత ఇంట్లో కూర్చున్నా, ఎంత ఏదన్నా స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నా, నువ్వు ఎంత ఎంటర్టైన్మెంట్లో ఉన్నా, ఏదో ఒక మూలలో నుంచి యేసుక్రీస్తు గురించిన ఆలోచనలు మనకు వచ్చేస్తూ ఉండాలి. నువ్వు ఎంత పని పాటల్లో ఉన్నా, నువ్వు ఎంత యాంగ్జైటీలో ఉన్నా, ఏదో ఒక విధంగా
వీటిల్లో ఎక్కువ మునిగిపోతున్నాను అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ కిటికీ తెరిస్తే చాలు, లోపలికి రూమ్ అంతా కూడా వెలుగుమయం అయిపోద్ది కదా. అమ్మో ఈ చీకట్లో ఏదో చేసేస్తున్నా, ఈ చీకట్లో తట్టుకొని పడేలాగా ఉన్నాను, ఏదో హాని జరిగేలాగా ఉంది అనుకున్నప్పుడు వెంటనే అట్లా కట్టను తీసామంటే చాలు, రూమ్ అంతా వెలుగు వచ్చేస్తుంది కదా. పగటి సంబంధాలు జీవితం అలా బ్రతుకుతారు వాళ్ళు. అమ్మో ఈ ఆలోచనలో నేను తప్పేటట్టున్నాను, నేను లోకస్తుల వల్లే, వాళ్ళకి లోకంలో ఉన్న వాళ్ళకి నాకు సంబంధం తేడా లేకుండా మారిపోయేటట్టుంది, మళ్ళా నాకు ఉన్నటువంటి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి యాంగ్జైటీస్లోకి వెళ్ళిపోయేటట్టున్నాను అనుకున్నప్పుడు ఒక్కసారి వెంటనే యేసయ్య ఉన్నాడు కదా, నన్ను యేసయ్య పిలుచుకున్నాడు కదా, ఆయన సంఘం ఉంది, ఆయన వాక్యం ఇస్తున్నాడు, ఆయన నా కోసం సిలువలో మరణించిన సంగతి నాకు తెలియజేశాడు కదా, నేను రక్షింపబడ్డాను కదా అని ఒక్కసారి మళ్ళీ ఆయన గురించి ఆలోచించినప్పుడు వెలుగు. ఆ విధంగా వెలుగు సంబంధంగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని త్రిప్పుకుంటాడు. అర్థమవుతుందా? ఉందా నిర్ణయం? ఉందా నేను వెలుగు సంబంధులుగా ఉండాలనే నిర్ణయం ఉందా? నేను వెలుగును నడవాలి, చీకటి రాత్రికి సంబంధిగా నేను ఉండకూడదు, ఆయనకు అందుబాటులో ఉంటాను. ఆ తర్వాత ఆఖరిగా ఒబే అండ్ సర్వ్. అపోస్తల కార్యములు 9:6. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. సో మారు మనసును పొందినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? లేచి దేవుని కోసం బ్రతకడానికి ముందుకెళ్తా ఉన్నాడు. సరే, నేను ఇప్పుడు మారు మనసు పొందాను, యేసు ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన సువార్త నాకు వినిపించింది, ఇప్పుడు నేను చేసే పనే నేనేదో విభిన్నంగా చేస్తాను, లేకపోతే నేనేదో గొప్ప గొప్ప కార్యం ఏం చేయమంటావు చెప్పు, కమాన్ గివ్ మీ ఏ ఛాలెంజ్, చెప్పు ఏ గొప్ప సంగతి నేను ఇప్పుడు సాధించబోతున్నాను చెప్పు అంటే, నిజమే బాబు, నువ్వు చాలా గొప్ప సంగతి సాధించబోతున్నావు, ఇదిగో నువ్వు కోటీశ్వరుడు అవ్వబోతున్నావు, ఇదిగో నువ్వు కలెక్టర్ అవ్వబోతున్నావు అని చెప్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి స్వరం వినిపిస్తూ ఉందంటే, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ప్రభువు నిన్ను నడిపిస్తాడు. నువ్వేం సాధిస్తావు, నువ్వేం చేయబోతున్నావు, మొత్తం ప్లాన్ గీసి నీ చేతిలో దేవుడు పెట్టకపోవచ్చు, కానీ నువ్వు యేసయ్య కోసం, ఆయనతో కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే నీ జీవితంలో ఏ క్షణంలో ఏం చేయాలో, నీ చేత ఏం చేయించుకోవాలో దేవుడే చేయించుకుంటాడు. దేవుని కోసం పని చేయడానికి ఫస్ట్ మనకేం కావాలి అని అంటే ఒబీడియన్స్ కావాలి. ఆయన కోసం పని చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, నేనేం సాధించాలన్న ఆలోచన కాదు, ఫస్ట్ ఒబీడియన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఒబే యూ ఫస్ట్. ప్రభా, నువ్వు నా జీవితంలో ఏం జరిగించాలో జరిగించుకుంటావు, నమ్ముతున్నాను, నువ్వు నన్ను నడిపించు, నేనేం చేయాలో నాకు తెలియచేయి, నీ సువార్తను ఎలా ప్రకటించాలో తెలియచేయి, నిన్ను ఎలా నేను ప్రకటించగలను నాకు తెలియచేయి. ఐఎమ్ ఒబేయింగ్ యూ. గలతీయులకు రాసిన పత్రిక 1:23. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. పౌలుని బట్టి దేవుణ్ణి మహిమపరిచారంట. ఏమని? పౌలు ఇదివరకు మనల్ని పాడు చేయడానికి వచ్చినవాడు. పౌలు ఈ క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని కనిపెట్టి, వాళ్ళని కొట్టి, వాళ్ళని హింసించడానికి, పాడు చేయడానికి, ఈ విశ్వాసాన్ని నాశనం చేయడానికి. మతం అంటే దాన్ని అక్కడ మతం అని రాశారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనం అనుకునే అర్థం కాదు. మతం అని అంటే ఆరాధన విధానం అని అర్థం. అర్థమవుతుందా? తెలుగు భాషలో కూడా మతం అంటే ఇప్పుడు ఒక చెడ్డ అర్థం వచ్చింది, కానీ అసలు అర్థం ఏంటి అని అంటే ఆరాధన విధానం. సో వీళ్ళకి ఒక ఆరాధన విధానం ఉంది కదా. ఏం ఆరాధన విధానం? యేసు క్రీస్తుని మాత్రమే ఆరాధించడం అనేటువంటి
పద్ధతి ఉంది. సో ఆ పద్ధతిని, యేసుక్రీస్తు అనేటువంటి ఒక్క వ్యక్తిని ఆరాధన చేయడం ఏంటి? మనకెన్నో ఆదర్శాలు ఉండాలి, మనకెన్నో నీతులు ఉండాలి, మనకెన్నో ఆజ్ఞలు ఉండాలి, అన్నింటినీ ఏదో కొన్నైనా పాటిస్తున్నాన్ని షో చేసుకుంటా అందరితో ఉండాలి, పక్కన ఒకటితో కంపేర్ చేసుకోవాలి, ఇట్లా ఉండాలి. కానీ ఒక్క వ్యక్తికే ఆరాధన చేయడం, ఒక్క వ్యక్తి గురించే ఆలోచించడం ఏంటి, ఒక్క వ్యక్తి కోసమే బ్రతకడం ఏంటి? ఇది చాలామందికి మింగుడు పడినటువంటి విషయం. కానీ విశ్వాసంతో మనం అంగీకరించినట్లయితే నీ నీతులు, నీ యొక్క ఆదర్శాలతో నువ్వు చెయ్యలేనిటువంటి గొప్ప విషయాల్ని, నువ్వు తెచ్చుకోలేనటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధతని యేసుక్రీస్తుల నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. ఆ విధంగా అర్థం చేసుకొని పౌలు యేసువైపు తిరిగాడు. ఆయన వచ్చి ఈ యేసుక్రీస్తు గురించి చెప్తా ఉన్నాడు. నీతులు చెప్పట్లా, ఇంకా యేసుక్రీస్తు గురించే చెప్తున్నాడు. ఆ యూదా మతం ఎంత గొప్పదో చెప్పట్లా, యేసుక్రీస్తు గురించే చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చూసి ఏమైపోయారంటే, వాళ్ళు ఆశ్చర్యపోయి ఇవన్నీ ఇతనికి నచ్చవు కదా, వీటన్నిటి గురించి ఇతను ఇదంతా వెర్రితనం అన్నట్లుగా, ఇదంతా పిచ్చితనం అన్నట్లుగా మాట్లాడినటువంటి ఇదే వ్యక్తి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిని కలుసుకున్నప్పుడు అప్పుడు అర్థమైపోయింది. నేను నా ఆదర్శాలు ఇవన్నీ నేను పాటిస్తానో లేదో తెలియదు, నాకు ఆ శక్తి ఉందో లేదో తెలియదు, నా మీద నాకే నమ్మకం లేదు. యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు, ఆయన సజీవుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నాకు కనిపించి నన్ను మార్చుకొని నాకు బోధించి నన్ను త్రిప్పుకోవడానికి ఆయన సజీవుడుగా ఉన్నాడు, నాకు కనిపించాడు. ఇది కదా కావాల్సింది. ఈ ఆదర్శాలు, ఈ నీతులు నన్ను నడిపిస్తాయా? నన్ను నడిపించాల్సిన ఒక వ్యక్తి కదా, నన్ను చేయబట్టుకొని, నన్ను కౌగిలించుకొని, నన్ను ఆదరించుకొని నన్ను నడిపించాల్సింది ఒక తండ్రి కదా. ఫస్ట్ ఏమో యేసుక్రీస్తుని మాత్రమే పూజిస్తామనంటే, తనకున్న ఆదర్శాలతో పోల్చుకుంటే ఈ యొక్క ఆరాధన విధానం లేకపోతే ఈ విశ్వాసం చాలా ఫూలిష్నెస్గా కనిపించింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిశాడో అప్పుడు ఆయన ఆదర్శాలే చాలా ఫూలిష్నెస్గా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వాటన్నిటిని నేను పెంటతో సమానంగా నష్టముగా నేను ఎంచుకుంటున్నాను. నథింగ్, దే ఆర్ నథింగ్ వెన్ కంపేర్డ్ టు ద రిలేషన్షిప్, ద రియల్ రిలేషన్షిప్ విత్ ద రియల్ పర్సన్. అదవుతుందా? రియల్ పర్సన్తో రియల్ రిలేషన్షిప్ కలిగి ఉండడం కంటే కూడా ఏదో పెద్ద పెద్ద ఆదర్శాలు, పెద్ద పెద్ద మాటలు చెప్పడం, పెద్ద పెద్ద ఏదో ప్రసంగం, ఇవన్నీ కూడా పెద్ద విషయం కాదు కదా. డబ్బు, మనుషులు, స్నేహాలు, సాధించడాలు, ఇవన్నీ నథింగ్ వెన్ కంపేర్డ్ టు ఎ ట్రూ రిలేషన్షిప్ విత్ ఎ ట్రూ పర్సన్. కాబట్టి ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ఈ యేసు గురించే ప్రకటించడానికి, ఆయన సజీవుడుగా ఉన్నాడన్న సంగతిని ఇంకా అనేక మందికి తెలియచేయడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండొచ్చు అనేటువంటి సువార్తను ప్రకటించడానికి పౌలు ప్రారంభించాడు. సో నిజంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఇక మీదట వాడి సొంత ఆదర్శాల మీద ఆధారపడాడు. యేసుక్రీస్తుని సజీవుడుగా కలిగి ఉండి ఆయనతో స్నేహం చేస్తాడు. ఆయన గురించి అనేక మందికి పరిచయం చేయడానికి ఆయన సేవలో ఉంటాడు. ఆ సేవలో ఉండడానికి విధానం కూడా ఒబీడియన్స్ ఈజ్ ద మెథడాలజీ. ఏంటిది? ఒబీడియన్స్. నేను డబ్బులు సంపాదిస్తా, అప్పుడు అందరు నా దగ్గరకు వస్తారు, అప్పుడు డబ్బులు విసిరేసి అప్పుడు యేసు ప్రభు గురించి చెప్తా. ఇట్లాంటి పిచ్చి మెథడాలజీలు కాదు. ఫస్ట్ ఒబీడియన్స్ ఈజ్ ద మెథడాలజీ. ప్రభుకి సన్నిధికి దగ్గరగా ఉండడం, ప్రభు బిడ్డలతో ఉండడం, ఆయన సంఘముతో ఉండడం, ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండడం, ఆయన ఆరాధిస్తూ ఉండడం. ఆయనకి దగ్గరగా ఉండాలంటే ఏ ప్రాంతంలో ఉండాలో ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడే ఉండడం. దేవుడు తన సమయంలో వాడుకుంటాడు. సో దిస్ ఈస్ కాల్డ్ ద ట్రూ కన్వర్షన్. నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి రక్షణ అనుభవం అంటే ఇట్లా ఉంటుంది. ఈ నిజమైనటువంటి కన్వర్షన్కి గురైనటువంటి వ్యక్తిలోనే
అటువంటి వ్యక్తికే నిజంగా పాప క్షమాపణ. ఆ వ్యక్తే నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసుడు అవ్వగలుగుతాడు. ప్రతిదినము యేసుక్రీస్తు సహవాసం చేస్తూ ఆయన్ని ఆస్వాదిస్తూ ప్రభువులో సంతోషించగలుగుతాడు.